ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వాక్యం. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. దేవుని బిడ్డలారా, యేసయ్య మీద ఆశ పెట్టుకొని ఆయన మీదే ఆధారపడి ఆత్మీయంగా ఎదుగుతున్న ప్రతి విశ్వాసులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ పక్షంగా యుద్ధము చేయి దేవుడు. నిజంగా మన దేవుడు మన పక్షాన నిలిచి ఉన్నాడండి. ఆయన మన పక్షాన నిలబడి ప్రతి కార్యాన్ని ఆయన జరిపించే దేవుడు. ఆయన యుద్ధ శూరుడు, ఆయన పరాక్రమశాలి అయి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతున్నప్పుడు మనం అనుదినము పోరాటంలోనే ఉంటూ ఉంటాం. నరుని కాలం యుద్ధకాలం అని రాయబడి ఉంది. అపవాదితో యుద్ధం, పాపంతో యుద్ధం, ఇహలోక కార్యములలో యుద్ధం, ఇటువంటి అనేక యుద్ధాలు మన జీవితంలో మనం చెయ్యాలి. అయితే మన విశ్వాసము, పరిశుద్ధత, నీతి, యథార్థత, భక్తి కలిగిన జీవితాన్ని కాపాడుకుని దేవునిలో నీవు నిలిచి ఉంటే ఏ యుద్ధమైనా ఆయన నీ పక్షాన నిలబడి నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. అపవాదితో, అపవాది క్రియలతో, ఆకాశ మండలంలోనున్న దురాత్మ సమూహములతో పోరాడుటకు దేవుడు నీకు శక్తినిస్తాడు. లోకంలో జీవించినంత కాలం పాపం మీద, ఇహలోక కార్యాల మీద దేవుడే నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమిపై ఎదురయ్యే సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, వ్యాధి బాధలు, ఆర్థిక సంక్షోభం, అసమాధానపు కార్యాలు ప్రతి నిత్యము మనతో పోరాడుతూనే ఉంటాయి. అయితే దేవుడు మన పక్షాన నిలబడి వీటన్నిటిలో ఆయన మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు. మనం బైబిల్లో గమనిస్తే దావీదు గొలియాతు మీద యుద్ధం చేయడానికి వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే గొలియాతు ఆ జానుభావుడుగా కనబడుతున్నాడు. మరి ఆయన యొక్క దేహం యొక్క ఆకృతి చాలా బలంగా, దృఢంగా ఉన్నాడు. అయినా దావీదు ఆయన దేహ ఆకృతిని చూసి భయపడలేదు. ఎందుకంటే దావీదులో ఉంటున్న నమ్మకం ఏంటంటే, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నా దేవుడు యుద్ధశూరుడు, నా దేవుడు పరాక్రమశాలి అని దావీదు నమ్మాడు. నిజంగా ఆ ఫిలిస్తీయుని చూసి దావీదు వనకలేదు, జనకలేదు. కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట, యెహోవా నామంన నేను నీతో యుద్ధం చేస్తానన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు ధైర్యం ఏంటంటే, దావీదు ఏదో యుద్ధం చేయగలిగినటువంటి యుద్ధశూరుడని కాదు, కానీ దావీదుకు తెలుసు దావీదు పక్షంలో ఉన్నవాడు గొప్పవాడని, దావీదు పక్షంలో ఉన్నవాడు యుద్ధంలో జయాన్ని ఇస్తాడని. అందుకనే దావీదు యుద్ధం చేయడానికి ముందుగా సముద్ర తీరాన 5 రాళ్ళు ఏరుకొని ఆ సంచిలో వేసుకొని యుద్ధం చేయడానికి వెళ్ళడానికి ముందు ఆయన చెప్పిన మాట ఏంటి అనంటే, యుద్ధము యెహోవాదే. దేవుని బిడ్డారా, నిజంగా మనము కూడా దావీదు వలె దేవుడే నా పక్షాన ఉండి యుద్ధం చేస్తాడని ఆయన మీద నువ్వు ఆధారపడితే ఎంత పెద్ద సమస్య అయినా, శోధనైనా, ఇరుకైనా అది నీ ఎదుట చిన్నదిగానే కనబడుతుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఏ సమస్య కంటే కూడా పెద్దవాడు, గొప్పవాడు. దేవుని బిడ్డలారా, ఆ ధైర్యంతో యుద్ధము యెహోవాదే అని దావీదు యుద్ధంలో పోరాడాడు. ఒకే ఒక రాయి వడిసెలు వేసి త్రిప్పి కొట్టగానే అది ఎక్కడ తగలాలో అక్కడే తగిలి ఆ ఆజానుభావుడు నేలన కుప్పకూలి మరణించాడు. దేవుని బిడ్డలారా, నిజంగా నీ సమస్య నీకంటే చాలా బలముగా, నీకంటే చాలా ప్రభావితంగా, నీవు దాన్ని జయించలేనట్టుగా కనబడుతుందేమో, కానీ యుద్ధము యెహోవా నీ పట్ల చేస్తాడు. నీలో ఉన్న దేవుడు గొప్పవాడని నువ్వు నమ్మితే ఎంత పెద్ద సమస్యకైనా నీకు పరిష్కారం లభిస్తుంది. దేవుని బిడ్డలారా, యుద్ధములో నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. నా దేవుడే నీ పక్షాన నిలబడి పోరాడతాడు. ఒకవేళ మనుష్యులు నీతో యుద్ధం చేస్తున్నారా, నీ పరిస్థితులు నీతో యుద్ధం చేస్తున్నాయా, ఏది ఏమైనా, ఏ పరిస్థితి అయినా, ఏ మనిషి అయినా నీవు యుద్ధం చేయకు. దేవుని మీద నువ్వు ఆధారపడు. దేవుడు నీ పక్షాన నిలబడి ఆయనే యుద్ధం చేయబోతున్నాడు. ఆయన యుద్ధం చేస్తే తప్పక గెలుపు నీదే. దేవుని బిడ్డలారా, ఒకవేళ మనమే మన శక్తి సామర్థ్యముతో యుద్ధం చేస్తే, మన సమస్యను, మన శోధనను మనం జయించాలని ప్రయాసపడితే ఓటమి పాలైతామేమో. కానీ దేవుని మీద ఆధారపడితే, ప్రభా నీవు నాకు సహాయం చేయని ఆయన మీద నువ్వు పూర్తి నమ్మకం ఉంచితే
తప్పక నీ బలహీనతలో ఆయన నీకు బలాన్నిచ్చి ఆయన నీ పక్షాన నిలబడి నీ ప్రతి పరిస్థితి మీద నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన ధైర్యం తెచ్చుకో. మన దేవుడు మన పక్షాన యుద్ధం చేయువాడు అని రాయబడింది. నిజంగా ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఇక మీదట ఏ సమస్యకి, ఏ ఇరుకుకి, ఏ ఇబ్బందికి నువ్వు భయపడక ముందుకు సాగిపో. ఆయన నీ పక్షాన నిలబడి యుద్ధం చేసి నీకు జయం ఇస్తాడు. ఈ రోజు నుండి జయమే నీ కనులార చూచుదువుగాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాలంన ప్రవ్వా, యుద్ధము యెహోవాదే అని మీరు మాట్లాడారు తండ్రి. ఇదిగో మీరు మా పక్షంన ఉండి యుద్ధం చేస్తానన్నారు. ఇదిగో ఈ ఉదయకాల సమయంన ప్రవ్వా, అయ్యా, శరీరంలో కలుగుతున్న యుద్ధం, అపవాదితో యుద్ధం, పాపంతో యుద్ధం, ఇహలోక కార్యములతో యుద్ధం, ఏ పరిస్థితిలోనైనా ప్రవ్వా మీరు మీ బిడ్డల పక్షాన నిలబడి యుద్ధం చేసి అన్ని పరిస్థితుల మీద జయాన్ని అనుగ్రహించమని కోరుతూ యేసు నామాన్ని అడిగి వేడుతున్నాను తండ్రి. ఆమెన్. నన్ను ఎంతగా ప్రేమించినా నా యేసు రాజా, అన్ని వేళల తోడుండినా నా ప్రాణనాథా, నన్ను ఎంతగా ప్రేమించినా